ఎస్సీ వర్గీకరణపై నివేదికను తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించారు అధికారులు. సచివాలయంలో సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చిస్తున్నారు. రేపు ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం కానుండగా 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఎస్సీ వర్గీకరణపై నివేదికను తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించారు అధికారులు. సచివాలయంలో సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి గత సంవత్సరం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక తీర్పు చెప్పింది. ఈ విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్ 12వ తేదీన ఏకసభ్య కమిషన్ నియమించడం జరిగింది. షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్తో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయితే జరుగుతుంది. ఈ షమీం అఖ్తర్ ఇచ్చిన కమిటీ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికపై ప్రస్తుతం కేబినెట్ సబ్ కమిటీ ఇందులో చర్చిస్తుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తుంది. దీంతో పాటుగా షమీం అఖ్తర్ ఇచ్చిన నివేదికలో ఎలాంటి అంశాలు ఉన్నాయనే విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ షమీం అఖ్తర్ ఇచ్చిన నివేదికతో పాటుగా కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చే రెండు రిపోర్ట్లను రేపు క్యాబినెట్లో పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రేపు ఉదయం 10 గంటలకు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. అసెంబ్లీ కూడా రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను తయారు చేస్తుంది. షమీం అఖ్తర్ ఇచ్చిన నివేదిక 2 నివేదికలను కూడా క్యాబినెట్ ముందుకు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీసీ కమిషన్కి సంబంధించి చూస్తున్నట్లయితే రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి కూడా నిన్న డెడికేషన్ కమిషన్ రాష్ట్రంలోని క్యాబినెట్కు ఈ నివేదికను సమర్పించింది. ఈ 2 నివేదికలను రేపు క్యాబినెట్లో పెట్టి ఆమోదించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు జరగనున్న అసెంబ్లీలో కూడా ఈ 2 నివేదికల మీద కూడా లఘు చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్షాల నుంచి కూడా ఎలాంటి సూచనలు సలహాలు వస్తాయని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇటు బీసీ కమిషన్కు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక నివేదికను, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఒక నివేదికను దీని మీద కూలంకషంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీసీలకు సంబంధించి చూసుకున్నట్లయితే బీసీ జనాభా 46% బీసీ జనాభాగా తేల్చి చెప్పడం జరిగింది. గత అక్టోబర్ నవంబర్ నెలలో జరిగిన కులాలకు సంబంధించిన సర్వే ఏదైతే జరిగిందో కుల గణనకు సంబంధించి ఇందుకు సంబంధించిన నివేదికను కూడా నిన్ననే అందజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణ అంశం చాలా క్రిటికల్గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనేది లేదు కాబట్టి దీన్ని రాబోయే రోజుల్లో అమలు చేయాలా వద్దా అనే విషయానికి సంబంధించి షమీం అఖ్తర్ కమిషన్ ఏ విధమైన నివేదిక ఇచ్చింది అనేది కూడా రేపు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది.